ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర దేవాలయాల సమాచారం కూడా అందిస్తుంటామండి. ఎందుకంటే చాలామంది ఓన్లీ తిరుమలను మాత్రమే అందిస్తుంటారా అని అడుగుతా ఉన్నారు. చాలా ఆలయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగిందండి. ఈ వీడియో ప్రత్యేకించి అరుణాచలం ఎవరైతే కొత్తగా వెళ్ళబోతున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. నా పక్కనున్న ఆయన మన హిందూ టెంపుల్ గైడ్ యజమానుల్లో ఒకరైన కోటి గారనమాట. ఈయన రీసెంట్‌గా అరుణాచలం వెళ్ళొచ్చారు. సో, ఇప్పుడు తాజా పరిస్థితి ఎలా ఉంది? అక్కడ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది? సో, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలా? అక్కడికి వెళ్తే ఉంటాయా? అన్నది పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఏంటంటే గిరి ప్రదక్షిణ సమయంలో ఆటోలో అయితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఎలా నడిచెళ్తే ఫ్రీయే కాబట్టి ఆటో ప్రత్యేకించి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఏంటన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం కోటి గారు. నమస్తే అండి. ఇప్పటికే చాలా చెప్పేసాను మా వాళ్ళకి. కాబట్టి అసలు అరుణాచలం మీరు ఎలా వెళ్లారు చెప్పండి? హిందూ టెంపుల్ గేట్ సభ్యులకి నమస్కారం అండి. నేను అరుణాచలం అయితే మనకి సామర్లకోట నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అనేవి అందుబాటులో లేవండి. నాకు డౌట్ వచ్చింది. మీరు డైరెక్ట్ ట్రైన్ అంటే ఇది ఎప్పుడు వేసారని నేను చెప్తున్నాను. డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. మనకి కాట్పాడి వరకు వెళ్ళి కాట్పాడి నుంచి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. అలా అరుణాచలం వెళ్ళొచ్చు. లేదంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ కూడా వీక్లీ ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి రాజమండ్రి నుంచి. ఓకే. అలా కూడా వెళ్ళొచ్చండి. లేదంటే మనకి సామర్లకోట వెళ్ళాలంటే కాట్పాడి జంక్షన్లో దిగిపోయి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. లేదా అక్కడి నుంచి అటాచ్డ్ లింక్ ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఓకే. చాలా మంది సామర్లకోట అంటే అది ఎక్కడ అన్నది అడుగుతారేమో. సో కాబట్టి విజయవాడ నుంచి కానీ లేదంటే హైదరాబాద్ నుంచి కానీ ఎలా వెళ్ళాలో చెప్పండి? విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి. నెంబర్ తక్కువ అండి, బాగా తక్కువ. అరుణాచలంకి మనకి ఇటు సైడ్ నుంచి విజయవాడ నుంచి కూడా ఇది కాట్పాడి వరకు వెళ్ళడమే తప్ప అరుణాచలంకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ డైరెక్ట్ ట్రైన్ అనేవి తక్కువ. వీక్లీ ట్రైన్స్ ఉంటాయి. ఓకే. మీరు వెళ్ళే టైంకి ఎంత టైం పట్టింది అరుణాచలం చేరుకోవడానికి? మేము అరుణాచలం అంటే మేము శేషాద్రికి వెళ్ళామండి. ఇక్కడ సామర్లకోట నుంచి అది కాట్పాడి జంక్షన్ దిగి అక్కడి నుంచి మళ్ళీ బస్కి వెళ్ళిపోయాం మేము. ఓకే. కాట్పాడి నుంచి బస్సు 3 గంటల టైం పడుతుందా? కాట్పాడి నుంచి అరుణాచలం 3.5 hours పడుతుంది. ఓకే. సరే, మీరు ఆన్లైన్‌లో రూమ్ బుక్ చేసుకున్నారా? లేదంటే డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకున్నారా? ఈ ఆన్లైన్‌లో రూమ్స్ అనేవి మేము శని ఆదివారాలు వెళ్ళడం వల్ల అక్కడ ఎవరు కూడా ఆల్రెడీ బుక్ అయిపోయాయని చెప్పారు. అందరూ కూడా మమ్మల్ని ఏంటంటే భయపెట్టేశారు. మీకు రూమ్స్ ఏ దొరకవు, ఏమీ ఉండవు అక్కడ, ఆన్లైన్లో బుక్ అది ముందు చేసుకోవాలి మీరు, అక్కడికి వెళ్ళాక ఎవరో ఇలా అని చెప్పారు. అప్పుడు మన హిందూ టెంపుల్ గైడ్ యాప్లో కూడా నేను సెర్చ్ చేశాను. అయితే అక్కడ అందులో కొన్ని శివ సన్నిధి అని ఇంకా కొన్ని ఆశ్రమాలు ఫోన్ నెంబర్లే ఉన్నాయి. వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు బుక్ అయిపోయి అన్నారు. సరే అండి అయితే అని నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి మా ఇక్కడ తెలిసిన ఒక ఆయన అడిగితే ఒక అడ్రస్ చెప్పారు. ఆయన ఆశ్రమంది అప్పర్ స్వామిగల్ మఠం. ఓకే. అది తూర్పు గోపురం దగ్గర ఉందండి. అది తూర్పు గోపురం దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి మేము ఆఫ్లైన్ లో రూమ్ అనేది ఇచ్చారు. ఇబ్బంది ఏమి ఉండదండి. డైరెక్ట్ గా వెళ్ళి కూడా ఆఫ్లైన్ లో కూడా ప్రతి దిక్కన కూడా ఉంటాయంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కూడా తెలిసింది నెంబర్ ఆఫ్ రూమ్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. ప్రత్యేకించి పౌర్ణమి రోజుల్లో గిరి ప్రదక్షిణ ఉన్న టైంలో అప్పుడైతే ఇబ్బంది తప్ప పౌర్ణమి కాని రోజుల్లో మీకు ఈజీగానే రూమ్ దొరుకుతాయండి. సో రూమ్స్ కోసం అసలు భయపడకండి. రెండు ఇప్పుడు మీకు ఆయన ఎంత ఛార్జ్ చేశారు స్వామి ఆశ్రమంలో అని చెప్పారు కదా? అది నేను వెళ్ళిన రూమ్ అయితే ముగ్గురికి కలిపి 1000 రూపాయలు తీసుకున్నారు. నాన్ ఏసీ రూము, ముగ్గురికి 1000 రూపాయలు. పర్లేదు, రూమ్ అయితే బాగానే ఉంది. అక్కడికి టెంపుల్ కూడా ఒక 300 meters. ఓకే. అయితే నడవగలిగారు. వాకబుల్ డిస్టెన్స్ టెంపుల్ మీటర్లు అంటే. ఇక సో మీరు రూమ్ చేరుకున్నారు. సో టెంపుల్ దర్శనానికి మీరు వెళ్ళిన టైంలో అంటే శని ఆదివారం అన్నారు కాబట్టి మీకు ఎంత టైం పట్టింది? శని ఆదివారాలు అంటే ఆ రోజు మార్నింగ్ మేము ఈవినింగ్ వెళ్ళాం కదండి. అరుణాచలం వెళ్ళేటప్పటికి మేము 5 అయింది. ఫ్రెష్ అప్ ఇది దర్శనంలోకి వెళ్ళేటప్పటికి 7:30 అయింది. ఓకే. టెంపుల్ మామూలుగా అయితే 8:30 క్లోజ్. 8:30 క్లోజ్ అంటే ఈ లైన్ 8:30కి ఆపేస్తారు. ఫ్రీ లైన్ వెళ్ళే వాళ్ళందరినీ కూడా 8:30కి ఆపేస్తారు కాబట్టి మేము 7:30కి వెళ్ళాము. మేము 7:30కి వెళ్ళిన వాళ్ళం 10:30కి బయటకు వచ్చామండి. 3 hours పట్టింది. అదే మార్నింగ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా 8 hours పట్టింది ఆ రోజు. అబ్బా, అదండి. సో మీకు బస్ టైం అంతా వేస్ట్ అయిపోలేదు, ఇక్కడ కవర్ అయిపోయింది. ఇక్కడ కవర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి మీరు గిరి ప్రదక్షిణ చేశారు అక్కడ? మేము గిరి ప్రదక్షిణ చేసాము. మాకు
పాపది ఉండడం వల్ల ఆటోలోనే చేసామండి. ఆటోలో చేశారు మీరు? ఎక్కడి నుంచి మనకి గుడి దగ్గరే ఉన్నాయి? గుడి దగ్గర నుంచి అక్కడ నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉన్నాయండి. ఆ లోకల్లో ఒక రేట్ చెప్తున్నారు. అది మనం మాట్లాడుకునే విధానం బట్టి ఉంటది మాట. ఓకే, మీకు కొంచెం కాస్త కొంచెం బేరపడడం వచ్చు కాబట్టి పెద్ద తెలుగుగానే మేనేజ్ చేసి ఉంటారు వాళ్ళని. అవునండి. సో ఎంత తీసుకున్నారు అసలు మీకు? మేము అప్పుడు 6 మెంబర్స్ వెళ్ళామండి. 6 మెంబర్స్ కి వాళ్ళు చెప్పడం అయితే 1200 చెప్పారు, 700 తీసుకున్నారు. ఓకే, 1200 అయితే మీరు చెప్పాలి, మీరు ఎక్కడ కూర్చోండి మేము అడుగుతాం. మొత్తానికి మీరు 700కి చేసామండి. ఓకే, మీకు అప్పుడు ఎన్ని దేవాలయాలు చూపించిన గుర్తుందా మీకు? మొత్తం అక్కడ ఉన్న లింగాలు అదే ఈశాన్య లింగం అని ఇవన్నీ ఉన్నాయి కదండి, మొత్తం లింగాలన్నీ చూపించారు. కానీ రమణాశ్రమం అనేది మేము చూపించామని చెప్పారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మన మోక్ష ద్వారం ఉంది కదండి, ఆ మోక్ష ద్వారం దగ్గరికి మాత్రం గంట కంటే ఎక్కువ టైం పడితే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వమని కూడా అడిగాడు ఆటోవాడు. అది కూడా టైం ఎక్కువ పడుతుంది, లైన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. స్టార్టింగ్ లో మీకు విషయం చెప్పాలి, నేను 2012, 2011 ఆ ప్రాంతంలో అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ మోక్ష మార్గం దగ్గర ఎవ్వరు ఉండేవారు కాదండి. ఎవరో 2-3 సరదాగా చేసేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ మాలో చూసుకుంటూ వెళ్ళిపోయేవారు అంతే. అది తర్వాత ఇంకా అందరూ ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు అక్కడ ఎలా అయింది పరిస్థితి, దేవాలయానికి ఎలా అయితే లైన్ ఉంటుందో అక్కడ కూడా ఒక లైన్ ఉంటుంది అనమాట. అవునండి. అసలు ఇంతకుముందు ఎవరు ఉండేవారు కాదండి. ఎన్నిసార్లు గిరిప్రదక్షిణ చేసినా ఎవరో 4-5 కొంతమంది సరదాగా చేద్దాం అనుకున్న వాళ్ళు చేసేవారు అనమాట. సో మీరు ఆటో కాకుండా నాకు తెలిసి అయితే ఆగేమండి. ఆగారా? 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు, సరే మోసం వెళ్ళాలన్నారని ఆగాం. అదే. ఓకే, సో మోక్ష మార్గం కూడా పూర్తయింది మీకు? పూర్తయింది. రమణాశ్రమానికి తర్వాత మీకు ఏ టైంలో వెళ్ళారు అందుకే? ఇప్పుడు మేము ఆ రోజు అరుణాచల్ వెళ్ళేవాడికి ఈవినింగ్ 4:30 అయింది సార్. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి రూమ్ కి ఆటో మీద వచ్చి ఆటోలో అదే రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు నైట్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. వచ్చి మళ్ళీ పడుకుని మర్నాడు మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. అదే మార్నింగ్ అదే మార్నింగ్. నా ఉద్దేశం ఏంటంటే రమణాశ్రమం నైట్ టైం ఆఫ్ చేస్తారు. అందుకనే నేను అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని కవర్ చేసాం. ఓకే, ఇంకా మీకు భోజనాలు, ఎందుకంటే తమిళనాడు అనగానే కొంచెం భయపడేదంటే మన భోజనాలు దొరకవు అని. యాక్చువల్గా ఏంటంటే మనకి చిత్తూరు దాటిన తర్వాత అందరూ మనం తినే రైస్ వేరండి, వాళ్ళేమో బాయిల్డ్ రైస్ తింటారనమాట. సో కొంచెం పెద్ద మెతుకులు కనబడతాయి. అవునండి. సో మన ఫుడ్ కొంచెం మీకు అక్కడ దొరికిందా? అక్కడ ఎలా ఉంది ఫుడ్ అనేది? మనకి అక్కడ మన హిందూ టెంపుల్ గైడ్ వారి యొక్క దాని వల్ల ఉపయోగం వల్ల ఆ యాప్ లో ఆంధ్ర మెస్ అనేది ఒక ఫోన్ నెంబర్ కూడా మీరు అప్లోడ్ చేశారు. ఆ ఫోన్ నెంబర్ తో మేము ఫోన్ చేసి అది వాళ్ళు ఎలాగంటే మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకే ఆ మీల్స్ అనేవి అక్కడ పెడతారు, ప్లస్ పార్సిల్ కూడా ఉందండి. అయితే నేను ముందుగానే ఈ అరుణాచలం ట్రైన్ లో ఉండగానే నేను ఫోన్ చేసి చెప్పాను ఆవిడ, ఇలాగా లేడీ మెయింటెనెన్స్ చేస్తారు అదంతానే. అయితే ఇలాగ ఒక 4 మీల్స్ కావాలండి అంటే, మీల్స్ మొత్తం 100 రూపాయలు, భోజనం 100 రూపాయలు. చాలా బాగుంది, మన భోజనం ఏంటి అంతా కూడా. కర్రీస్, అప్పడాలు, పెరుగు, సాంబారు, రసం అన్ని ఇచ్చారు. మీల్స్ అయితే చాలా బాగున్నాయి. అప్పుడు మేము ఆ రకంగా బుక్ చేసుకుని తీసుకున్నామండి. ఓకే, ఇక ఇప్పుడు ఈ అరుణాచలం వెళ్ళే వారికి మీరు ఇచ్చే సలహా? అరుణాచలం అయితే అది ప్రతి వాళ్ళకి సలహా, ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు తిరుపతి వాళ్ళందరూ కూడా అరుణాచలం అనేది గ్యారంటీగా వెళ్తున్నారండి. అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారండి. తెలుగు వాళ్ళు కనబడతాం కాదు, హిందీ వాళ్ళు నిలుకోవాలి మనం అక్కడ. అది మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే వెళ్ళి కొంచెం సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటంటే, శని ఆది సోమవారాలు వెళ్లకుండా రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు వెళ్తే దర్శనం అనేది కొంచెం ఫ్రీగా అవుతుంది. ఈ శని ఆదివారాలు వెళ్తే ఒక రోజు ఒక్కొక్కసారి అయితే 9 to 12 hours కూడా పడుతుందని చెప్పారండి అక్కడ. ఈ మిగతా రోజులు అయితే కొంచెం గుడి ఖాళీగా ఉంటది. సో కాబట్టి గరికపాటి నరసింహారావు గారు చెప్తుంటారు చూడండి, ఏ దేవుడికి ఏ రోజు అయితే పెట్టుకున్నామో ఆ రోజు కాకుండా మిగిలిన రోజులు వెళ్తే ఆ దేవుడు కొంచెం ఫ్రీగా దొరుకుతాడు మనకని. అవునండి. సో ఆ విధంగా సోమవారాలు, శని ఆది సోమవారాలు మీరు శివుడు సంబంధించిన ఆలయాలు లేకుండా ఉంటే కనుక కొంచెం ప్రశాంతంగా మిగిలిన రోజులు అన్నట్లు మనకి చక్కగా ఈ దర్శనాలు అయితే దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది అడిగితే ఏంటంటే, అరుణాచలం అభిషేకం టికెట్ గురించి అడుగుతున్నారండి. సాధారణంగా అభిషేకం అనేది అక్కడ జరుగుతుందా?
మీరు ఏమన్నా ఒక 50 రూపాయలు 60 రూపాయలు టికెట్ ఏమైనా పెట్టారు అభిషేకం టికెట్లు ఏమైనా ఉన్నాయి అక్కడ? అసలు అక్కడ నాకు అభిషేకం టికెట్ అనేది ఏమీ దొరకలేదండి. అభిషేకం అనేది కూడా నేను వాళ్ళు అక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు నేను అంటే మీకు ఎలా అయితే అనిపించిందో రూమరు నాకు కూడా అలా కొన్ని అనిపించినాయి. కానీ నేను అక్కడ అడిగితే అసలు అది ఏమి లేవు అని చెప్పారండి వాళ్ళు. తర్వాత ఒక దర్శనానికి మాత్రం 50 రూపాయల టికెట్ ఒకటి ఉందండి. ఓకే. ఫ్రీ లైన్ ఒకటి. ఈ రెండే తప్ప అభిషేకం టికెట్ అనేది వేరేగా ఏమీ అక్కడ ఇవ్వట్లేదు. అక్కడ ఏమీ వాళ్ళు మెన్షన్ కూడా చేయలేదు. అదే. సో కాబట్టి మీరేమైనా అప్పుడు ఆన్లైన్లో టైం బుక్ చేసుకోకండి. కావాలంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేయండి. ఏమైనా అవకాశం ఉంటే కనుక మీరు తీసుకుని తిరిగాను. అక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా రోడ్డు వారిన మన తెలుగు వాళ్ళే భోజనాలు కూడా పార్సిల్ వెజ్ బిర్యానీ కూడా అలాగా ఒక్కొక్కరు ఒక రకమైన సప్లై కూడా చేస్తున్నారు భక్తులు. ఇది కూడా మీరు చెప్పండి. సో అన్నదానాలు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు పెడితే పర్వాలేదండి. మీరు ఆ రోజు వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టలేదు అనుకోండి, మళ్ళీ మీరు రూట్ ఎక్కడన్నా కరెక్ట్గా చెప్పండి అని మెసేజ్ చేస్తే ఏం చేద్దాం మనం? ఓకే సార్, అలా అయితే చెప్పలేం. అయితే మేము వెళ్ళిన టైంకి మాత్రం మాకు వాళ్ళ దాతలు అలా సహకరించారు మాకు. సాధారణంగా పౌర్ణమి రోజులు అయితే కనుక చక్కగా భోజనాలకు ఏ లోటు ఉండదండి. మొత్తం 14 కిలోమీటర్లు ఏదో ప్రాంతంలో పెడుతూనే ఉంటారు అన్నదానాలు అనేవి. ఇంకా కొంచెం మీరు ఏమైనా ప్రశాంతంగా వెళ్ళేలా ఉంటే 2-3 రోజులు ప్లాన్ చేసుకుంటే, ఒక రోజు గిరిప్రదక్షిణ చేసుకుని, ఒక రోజు రమణాశ్రమము, పైన స్కందాశ్రమము, ఇవన్నీ చక్కగా చూసుకురావచ్చు. ఇంతకుముందు అయితే ఆలయంలో చక్కగా అన్నీ తిరిగి వాళ్ళము. ఇప్పుడు మరీ రద్దీ పెరిగిపోయింది కాబట్టి అక్కడ గేట్ల కింద పెట్టేసి డైరెక్ట్ లైన్ తప్ప అటు ఇటు తిరగడం లేకుండా ఉంది. సో మీరు అరుణాచలం చూసాక ఇంకా ఏమన్నా చూసారు చుట్టుపక్కల? మేము ఇంకా అరుణాచలం తర్వాత ఇంకేమీ చూడలేదండి. శ్రీకాళహస్తి ముందు చూసుకున్నప్పుడు అరుణాచలం వెళ్ళామండి. ఓకే. ఈయన మరి బిజినెస్ మ్యాన్ అండి, ఎక్కువ రోజులు కేటాయించలేరు. సో ఉన్న రోజులకు చక్కగా వాడుకుంటారు కాబట్టి. సో ఎవరన్నా ఇంకా మీరు తమిళనాడు మొత్తం ఏమైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక అరుణాచలం నుంచి చిదంబరం కానీ, చిదంబరం నుంచి కుంభకోణము, ఆ విధంగా పైకి వెళ్ళి తంజావూరు, శ్రీరంగం ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి. ఒక 3-4 రోజులు ప్లాన్ చేస్తే కనుక అవన్నీ కవర్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మన హిందూ టెంపుల్ గైడ్ అని జస్ట్ మీరు గూగుల్లోకి కొట్టండి, అక్కడ తమిళనాడు టూర్ ప్లాన్ కనిపిస్తుంది. ఏ ప్లేస్ నుంచి ఎంత దూరాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఈజీగా తెలుస్తాయి. కోటి గారు ఫైనల్గా చెప్పండి, ఏం చెప్తారు మా వాళ్ళకి? ఏమంటే తప్పకుండా అక్కడ వెళ్ళినప్పుడు కంపల్సరీగా అరుణాచల దర్శనం స్వామిని దర్శించండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందే ఉజ్జయినికి సంబంధించి వీడియో కూడా పెట్టడం జరిగిందండి. సో కోటి గారు ఉజ్జయిని కూడా వెళ్ళొచ్చారు. సో మీరు ఆ వీడియో కూడా చూడండి. ఓం నమో వెంకటేశాయ.